హాయ్ అండి. చాలామంది నిన్న నేను పోస్ట్ చేసినటువంటి ఒక వీడియోకి కామెంట్స్ పెట్టారు. ఇప్పుడు ఎలా ఉందని. ఓకే, ఫైన్ అండి. ఫీవర్ తగ్గింది, పర్లేదు, బాగానే ఉన్నాను. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఈ వీడియో తీయడానికి నేను ఇన్స్టాగ్రామ్లో అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, కామన్గా చెప్తున్నాను, మేల్స్కి అయితే ఎక్కువ ఫిమేల్ ఫాలోయింగ్ ఉంటుంది, ఫిమేల్స్కి అయితే మేల్స్ ఫాలోయింగ్ అయితే ఉంటుంది కదా. సో మన ఛానల్లో వచ్చేసి మేల్స్ ఫిమేల్స్ ఇద్దరు ఉన్నారన్నమాట, కిడ్స్ ఆల్సో. అయితే ఇక్కడ నేను పోస్ట్ చేసినటువంటి ఒక వీడియోకి ఒక లేడీ మెసేజ్ పెట్టారన్నమాట. సో ఇలా మీరు పోస్ట్ చేయడం అవసరమా, అది సంథింగ్ ఏదో ఒక చిన్న కామెంట్ అయితే వచ్చింది. ఇప్పుడు నేను ఈ విషయం చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఒక ఆడదానికి ఆడదే శత్రువు అనడానికి కొన్ని కామెంట్ చూస్తే ఇలాంటి మాట అనాల్సి వస్తుంది, తప్పట్లేదు. నిజంగా అండి, ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువు అనొచ్చు, షూర్ ఇది మాత్రం. ఎందుకంటే ఒక తను కూడా ఒక ఫిమేల్, ఒక ఆడ లేడీ అయ్యుండి అలాంటి కామెంట్ పెట్టవచ్చా చెప్పండి. అసలు నేను ఓన్ వాయిస్తో వీడియో ఎక్కువగా చేయదలుచుకోను, ఎందుకంటే నాకు అంత ఇష్టం ఉండదు వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ మాట్లాడడం. బట్ చెప్తున్నా, నాకు కొంచెం హట్టింగ్గా అనిపించింది అలా కామెంట్ చేయడం. అమ్మా, దయచేసి నేను నీ గురించి ఎప్పుడు ఎక్కడ ఏమీ మాట్లాడలేదు. నీ గురించనే కాదు, నాకు వచ్చే చాలా వరకు బ్రదర్స్ ఉన్నారు, మన బ్రదర్స్, వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు తలతిక్క నా బ్రదర్స్. సో నేను పెద్దగా పట్టించుకోనండి కామెంట్స్, బట్ హట్టింగ్ అనిపిస్తూ ఉంటుంది కానీ పెద్ద ఇష్యూ చేయాలనుకోను. అన్న, తమ్ముళ్ళారా, అన్నల్లారా, అండ్ అక్కలు, చెల్లెళ్ళు, ఆంటీస్, అంకులు అందరికీ చెప్తున్నాను, దయచేసి నేనేదో సరదా కోసం చిన్న వీడియోస్, ఏదో నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలి, మీతో షేర్ చేసుకుంటే అంటే మరీ పర్సనల్స్ అయితే షేర్ చేసుకోవట్లేదు కదా, మంచి విషయాలే, కొంచెం యాక్టింగ్ అంటే ఏదో ఇంట్రెస్ట్ కదా అని చిన్న వీడియోస్ అలాంటివి షేర్ చేస్తూ ఉంటాను. నేను చేసే దాంట్లో తప్పేమీ ఉండదు, నేను ఎవరిని ఉద్దేశించి చేయను కాబట్టి దయచేసి నాకు ఎటువంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. పెట్టి మీరు కూడా మీడియాలోకి మీ పరువుని తీసుకోకండి. నేను షేర్ చేస్తే మాత్రం అది వేరే లెవెల్లో ఉంటుంది, స్క్రీన్ షాట్ చేసి పెడితే. సో అదన్నమాట విషయము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నౌ ఓకే, బాయ్.